ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్నవాడు అంతకు మించిన ఒక దారుణాన్ని కొడికెట్టాడు. అది ప్రేమించడం. అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్ లో పడిపోయింది. అమ్మాయిల ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది. మీరా మీరా నా మీద కోపం ఎందుకు? నీ ప్రేమ నీకు కాదంటానా? ఒక్కసారి ముట్టుకుంటాను. మీరా 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 ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు. మీరా అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు. అలాంటిది నిన్ను కాదని నేనెక్కడికి వెళ్తాను? మీరా ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిందో? హాయ్ దొంగ. వస్తున్నా వస్తున్నా. నన్ను చూడకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా. మీరా మీరా నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను, గుర్తుపెట్టుకో. నేను కూడా చచ్చిపోతా. మరి నవ్వవా? నవ్వాలి. నవ్వలేదంటే ఫస్ట్ జోక్ చెప్తా, పడి పడి నవ్వుతావు. ఏయ్ నవ్వు. రేయ్ డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. నాకు నిన్ను ముట్టుకోవాలని, నిన్ను కవ్వుగలించుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా, ఎండ కోసం కాదు. ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక. అలాంటి నాకు కూడా నచ్చను నేను. నీకెలా నచ్చాను? నీ కళ్ళు చాలా బాగుంటాయి. గురూజీ! గురూజీ నా మొహం చూసి చెప్పండి గురూజీ, సంతోషంగా ఉన్నానా లేదా? ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నా, సంతోషంగా ఎందుకుండవు? కానీ నీ కళలో ఏదో కొత్తగా కాంతి కనిపిస్తుంది. ఏంటి? లవ్ చేస్తాను గురూజీ. ఎవరిని? అదేంటి గురూజీ? అమ్మాయిని. బ్రతికిందన్నా లేక చచ్చిందన్నా? చనిపోయే ముందు
నేను ఐ లవ్ యూ చెప్పాను, అది చనిపోయిన తర్వాత అది నాకు ఐ లవ్ యూ చెప్పింది. దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను గురించి, మీరా. ఏంటి మీరా? పోతావురా? పోతావు. నేను చేసిన తో పని నువ్వు కూడా చేస్తున్నావు. గురూజీ, గురూజీ, నా మీరా ఆత్మను తాకాలి గురూజీ. అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి. తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు. ప్రకృతి ధర్మం, నీ హార్మోన్లు చేస్తున్న అరాచకం. ముందు నీ మీర కన్నీగా చనిపోయి ఉండాలి. అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి. అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు. ఒకవేళ తనను కాపాడింది వాడుకోవడానికి అని తెలిసినా ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతన్ని నమ్మి వెనక వెళ్ళడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్. మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న 21 గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి. వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపెడుతున్నారు. నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి. వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి. నేను వాటితోనే బతుకుతున్నా. ఈ ఇంట్లో దయ్యాలున్నాయా? దెయ్యం కాదు, మరి ఆత్మ. నా మీరా నేను ముట్టుకోవాలి, నీ గర్భానికి కారణం కనుక్కోవాలి. నీకు నేను మాత్రమే సహాయపడగలను, నాకు నువ్వు మాత్రమే సహాయపడగలవు. మీరా ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది. అది నన్ను ప్రేమిస్తుంది, కౌగిలించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. మా ఇద్దరి మధ్య నీ శరీరం ఉంటుంది. అది నీకు ఇష్టమేగా. నువ్వు పూర్తిగా సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది. భయపడితే కష్టం. నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. భయం ఎందుకు? నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు. చచ్చిపోయింటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవారు. చావడం కంటే ముందు నాకెందుకు ఇలా అయిందో తెలుసుకోవాలి. నాకెలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి. అదే నాకు ముఖ్యం. అందుకు నన్నేం చేయమన్నా నేను చేస్తాను. ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం. భావన, ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో ఏదో ఒకరోజు సెక్స్ జరిగింది. ఆ 3 రోజులు ఎక్కడున్నావు? ఎవరిని కలిసావు? ఏం జరిగిందో గుర్తు చేసుకో. అంతకన్నా ముందు నీకు తెలిసిన క్లినిక్ ఏదైనా ఉంటే అదే ఇంటాక్ట్ హైమన్ ఉందా చెక్ చేయించుకో. ఇంటాక్ట్ హెవెన్ అంటే అంటే వచినిటీ టెస్ట్. గర్భం సహజంగా వచ్చిందా లేదా అన్న క్లారిటీ వస్తుంది. ఏంటి మేడం, మళ్ళేంటి ఇక్కడ? ఏంటి? నాకు నువ్వు ఒక టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? వర్జినిటీ టెస్ట్. అచ్చో, అర్థమైందా? అర్థమైందిలే, రా. ఎవరే ఆ మహానుభావుడు? వాడు నిన్ను కాదు, నన్ను చంపుతున్నాడు.
నిన్ను ఎవరు రేప్ చేసి గర్భం చేయలేదు. అంతవరకు క్లారిటీ ఇవ్వగలను. అర్థమైందా? ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు. ఏం చేయాలో ఆలోచించు. 3 నెలల వరకే అబార్షన్ చేయగలం. మేడం పనులన్నీ అయిపోయినాయి మేడం. సరే రవి, రాదని పిలుస్తావా? పర్లేదు మేడం, ఎందుకు నాకే చెప్పండి. నువ్వు చేయలేవు, రాదని పిలువు. లేదు మేడం, మళ్ళీ దానికి చెప్పిన తిరిగి ఆ పనులు నేనే చేయాలి. నాకే చెప్పండి. అన్నీ నువ్వే చేస్తావా? పర్లేదు మేడం, దాని పనులన్నీ నేనే చేస్తాను. మీ పనులు చేయలేనా? సరే, 2 నిమిషాలు ఆగు. మేడం రెంటు రెంటా? నిన్నెప్పుడైనా రెంట్ అడిగానా నేను? ఓకే మేడం, థ్యాంక్స్. ఏదో రవి ఏమైంది? చెత్తనా కొడక ఓడకా అని చెప్పి సాగుతా. అయ్యా నాది కాదయ్యా, మీ రాధదే. ఏమైందిరా? చంపేస్తారా నేను రై. మరి ఆకులు అట్టుకుండు గండి అయిపోయింది. పొద్దున్న ఎందుకు రారుస్తున్నావు? ఏంటి అక్క ఏమైనా అద్దె అడిగిందా? అందుకే కదా అడ్డమైన పనులు చేస్తున్నాం. చేస్తున్నాం కాదు, చేస్తున్నాను. అబ్బో. నేను చేస్తున్నాను, మీరు కాదు. అది నా వీక్నెస్ తెలిసి ఆడుకుంటాను. ఏ దుబాయ్లో ఉన్న దాన్ని మూడు పడతాడు కాళ్ళు. అయినా నాకెందుకు ఈ బంపర్ ఆఫర్లు? సరే మాతో రా, ఒక మొబైల్ ఎక్స్ట్రా కొడితే సరిపోతుంది. అడ్డమైన పనులు చేయాల్సిన కర్మ ఉండదు. అమ్మా ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు, నాకు అవసరం లేదు. సర్లేరా, అక్క అద్దె అడగదు. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంది. తన ఇంట్లో కాస్త పనులు చేస్తే తప్పే ఉంది. ఇంట్లో పనులు చేస్తున్నాం. మరి బాత్రూమ్ స్నానం చేసి వచ్చి కాళ్ళు పట్టమంటుంది. తప్పే ఉందిరా, ఆ. టవల్ కట్టుకుని ఉంటుందిగా. టవల్ తలకు కట్టుకుంది. హ? అక్కడెక్కడ కొరికా? రాదా నువ్వు టిఫిన్ బయట చేసి నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. రవి ఉండు, ఆ. నేను వెళ్తాను, నాకు పనుంది. ఏయ్, నువ్వు బాత్రూంలో గంటల కొద్ది ఏం చేస్తున్నావు? అది వినేవాళ్ళు ఏమనుకుంటారా? నీ గురించి అందరికీ తెలుసు. అయినా నీ బాత్రూమ్ అంతా పని అంటే అమ్మాయిలు ఉంటుందిరా, కూతురు మాట్లాడితే కూతురు నేను. నువ్వు విన్నా? చూస్తా. ఛీ, నువ్వా చౌ. ఏయ్, ఏడు రిపేర్ చేయండి రా. ఈ పాటే పాడలేక చస్తున్నాను. కొత్త పాట ట్రై చేద్దాం. ఇంకేం కావాలే? వండడం చేత కాదంటే వినరు. నన్నే వండమంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంట కొంత చేస్తున్నాను. ఇందులో స్నానం కూడా చేయాలి. అమ్మో, ఏంటది? నాదో రవ్వ అర్థం కావడం పాట పాడచ్చుగా. ఎవ్వరే పాడుతున్నాను కదా బే. ఏం నువ్వు పాడేది? పాట ఉన్నది ఏ తాలో, నువ్వు పాడేది ఏ రాగం? సంగీత జ్ఞానం లేనప్పుడు స్నానం చేయడం ఎందుకు? ఉప్పు కారం పెడతా బిడ్డ. ఇంకేం కావాలే? ఇక మనకు రాదు. రాదా అరుణ క్లినిక్ ఉంది కదా, దాని అడ్రస్ ఎక్కడా? అది పనికిరాని క్లినిక్. వాడు సాడిస్ట్ అంట. వేస్ట్ రా వెళ్దాం. ఆ, అది కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మనకు? చెప్పనిస్తే ఎక్కడ నీరసించిపోయి సెక్స్ చేయలేమనుకునే ఏదో సమాజంలో ఉన్నాం రా మనం. నీకు ఈ వ్యాధి లేనప్పుడు ఎప్పుడైనా అవతల బ్లడ్ ఇచ్చావు మనం. మన అవసరానికి ఎదుటోడు మంచోడు అయిపోవాలి, అంతేగా? ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మంచోడు ఉన్నాడు కాబట్టి, వాడు బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం. సరేనా? రక్తం ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అందరూ మనకి ఇచ్చేయాలి. వాటర్ ప్యాకెట్ కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వట్లా, అది కూడా 2 రూపాయలు. నా వరకు డోనర్ దేవుడితో సమానం. సార్ 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 ఎవరన్నా ఉన్నారా సార్? ఏంటి సార్, నేను తలసీమ పేషెంట్ సార్. ప్రతి 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి.
కావాల్సిన డోనర్ దొరకలేదు సార్. మీకు తెలిసిన డోనర్ ఏమైనా ఉంటే చెప్తారని. ఏ గ్రూప్? ఓ పాజిటివ్ సార్. నాదంతే. ఆ? సార్ సారీ సార్. డోనర్ కోసం వస్తే మీరే డోనర్ అని తెలిసేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఏమనుకోకండి సార్. డొనేట్ చేస్తానని చెప్పాను. నీకు బ్లడ్ ఎలా అవసరమో నాకు అలాగే అవసరం. అర్థమైందా? సార్ సేమ్ గ్రూప్ డోనర్ దొరికితే చెప్తాను, అక్కడికి వెళ్ళి. సార్ మీకు తలసీమ గురించి తెలుసు కదా సార్. 30 రోజులకు ఒకసారి బ్లడ్ తెచ్చుకోకపోతే బతకను సార్. సార్ నేను ఐటీ స్టూడెంట్ సార్. మీ మిషన్స్ ఏమైనా సర్వీస్ చేయాలంటే నేను ఫ్రీగా చేస్తాను సార్. నాకు డబ్బులు అక్కర్లేదు. ప్లీజ్ సార్. సార్ ఏమనుకోకపోతే కొంచెం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? మొబైల్ అలాంటి వాటితో నాకు అవసరం ఉండదు. అదేంటి సార్, మొబైల్ లేకపోవడం ఏంటి సార్? నిజంగానే లేదా, లేక నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదా సార్? రే పోరా. లేదా సార్? ఉందనుకున్నా. మీరు ఏమనుకోనంటే పాతదే కానీ పని చేస్తుంది. ఎక్స్ట్రా నా దగ్గర ఒక మొబైల్ ఉంది. ఏమనుకోకుండా తీసుకోండి సార్. ఇది నా గిఫ్ట్ అనుకోండి సార్. మీరు తీసుకోవాల్సింది. రేయ్, ప్లీజ్ రేయ్. నా మాట వినండి సార్. వద్దంటే వినవా? రేయ్, నేను మిస్ రేయ్, నిన్నే. సార్, నా ఇంకో- రేయ్, రేయ్. ఈ అమ్మాయి నీకు తెలుసా? రోడ్డు మీద పడున్న యానానికి అడగకుండానే ఆదుకుని బ్లడ్ ఇచ్చి కాపాడిన దేవత సార్. చూడగానే ప్రేమలో పడిపోయాను సార్. సార్ సార్ మీకు తెలుసా సార్? చూడగానే ఐ లవ్ యూ చెప్పాలనిపించాలి సార్. అదే సార్ లవ్ అంటే. ఫార్మాట్ చేస్తున్నాను సార్. అయిపోతుంది. అయిపోయింది సార్. నీ పేరేంటన్నావు? రవి. రవి, నీకు విషయం చెప్పాలి. అది నువ్వు తట్టుకోగలవలేదు. ఏంటి సార్, అసలు మన దగ్గర ఏమైనా ఉంటే కదా సార్ తట్టుకోవడానికి, తట్టుకోపోవడానికి. సార్ మీరు భావన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భావన ప్రెగ్నెంట్. తను సూసైడ్ చేసుకోకపోతుంటే నేనే కాపాడాను. సార్ నువ్వు చెప్పే ఒక అబద్ధం ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడుతుంది. ఆలోచించు. భావన ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం ఒప్పుకోవాలి, నిజం తెలిసేవారికి. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటున్నా. నిజంగానే ప్రేమిస్తున్నావా? అవును సార్. అయితే ఒప్పుకోవాలి. రోడ్డు మీద పడున్న అలాంటి అనాథకి సాయం చేసింది సార్. అలాంటి అమ్మాయి ప్రాణం కాపాడడానికి ఏమైనా చేస్తాను. తన బిడ్డకి తండ్రిని ఒప్పుకోవాలి, అంతేగా. రే రవి, ఆ క్లినిక్ కూడా తేడాగాడంట్రా. వాడితో జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్తున్నంత మంచోడు కాదనుకుంటా. ఎవడో గొట్టంగాడు. ఏ రాదా, డోనర్స్ గురించి అలా మాట్లాడొద్దని 100 సార్లు చెప్పా. సరే, ఎవరో గొట్టంగారు చెప్పారని అంత సీరియస్ ఎందుకు? వెళ్ళి నీ మేడంని అడగొచ్చుగా. తన ప్రెగ్నెన్సీ కారణం తెలియక చనిపోవాలనుకుంటుంది. అలాంటిది ఆ విషయం నాకు తెలిస్తే అమ్మాయి తట్టుకోలేదు. నిజంగా ఏ తప్పు చేసి ఉండదు రాదా. తప్పు చేసుంటే ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించుకునేది కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ అమ్మాయి చావకూడదు. ఏ రవి, అమ్మాయి పనిచేసే మొబైల్ షాప్ ఓనర్ మీద నాకు డౌట్ రా. వాడిని 4 తంతే ఏమంటావు? తంతులేదురా. రే, వాడికి సపోర్ట్ గా మాట్లాడితే వాడిని కొడతావేంట్రా? నీకొక్కడికే ఉన్నాయి అనుకున్నావా ఫీలింగ్స్? మాకు లేవా ఫీలింగ్స్? నేను ఎన్నిసార్లు ఏడ్చాను తెలుసా? వాడికి కూడా తెలుసు నా లవ్ గురించి. అడుగు, ఎంత డీప్ గా లవ్ చేస్తున్నాను. చెప్పరా పండు.
కూడా నేను లవ్ చేస్తున్నా. చూసావా వాడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. అద్దిరా ప్రేమంటే. నువ్వు ఉన్నావు సిమ్మేసిన సిగ్నల్ ఉండదు. రేపండు నువ్వు యాడవుకు, నీ సైజులో ఒకటి సెట్ చేస్తా. రే సారీరా. వద్దురా బీరి. అది నీ బీరే. వదిలే. ఇది కాలు నేనే పెట్టాలన్నది లేస్తే తన్నిద్ది. బండిలో పెట్టు. బండి బోరుకు వచ్చేసింది ఇదే. లేరా రే రవి, లేరా. ఆ లారీ తీసి పక్కన పెట్టాలి. నువ్వు బాగానే అనుకున్నావు కదా, నాకు నిద్రలేక ఎందుకు లారీ తీసుకొచ్చేవాడికి? రూమ్ లోకి వెళ్ళిపోనుకోపో. టర్బో జెట్ ఇంజిన్ ఇది. లేరే రవి లే, నా పని అర్థం చేసుకురా. వెళ్ళు. రవి జై రాదు వచ్చుంటే బాగుంది. రే రవి లే. రాదా? మా అక్కేంటి నీ రూమ్ లోంచి వెళ్ళింది? నైట్ అంతా నీతోనే ఉందా? మీ అక్క ఆ, అది కల్లో. కళ ఆ, కల్లో ఏమొచ్చింది? మీ అక్క మ్మ్. ఏదోటి చెప్పు. ఉన్నదే చెప్తా. అక్క వచ్చిందా? పడుకోనానా? మ్మ్. ఆ లోపలికి వచ్చిందా? మ్మ్.